భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్లే కాదు, చలికాలంలో కమ్ముకొచ్చే పొగమంచు వల్ల కూడా రైలు ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది. గతేడాది డిసెంబర్ నెలలో ఉత్తర భారతదేశంలో కప్పేసిన దట్టమైన పొగమంచు వల్ల రైల్వే శాఖ కొంప మునిగింది. అంత చలిలో ప్రయాణించడం పట్ల ప్రయాణికులు ఆసక్తి చూపించారు. దీంతో పాటు దట్టమైన పొగమంచు, తీవ్ర చలిగాలుల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడంతో రైల్వే శాఖ ఆర్థికంగా భారీగా నష్టపోయింది. ఈ కారణాలతో రైలు ప్రయాణికులు ఒక్క డిసెంబర్ నెలలోనే రిజర్వేషన్ చేసుకున్న 20,000 టికెట్లను రద్దు చేసుకున్నారు. దీంతో రైల్వే శాఖకు ఏకంగా 1.22 కోట్ల నష్టం వాటిల్లింది. మొరాదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాజ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం టికెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు దాదాపు 1.22 కోట్లు తిరిగి వచ్చాయి. మొత్తం రద్దు చేసుకున్న టికెట్లలో అత్యధికంగా బరేలీకి చెందినవై 4,230 ఉన్నాయి. ఆ తర్వాత హరిద్వార ప్రయాణానికి సంబంధించిన 3,917 టికెట్లు, మొరాదాబాద్ ప్రయాణానికి సంబంధించిన 3,239 టికెట్లు, డెహ్రాడూన్ ప్రయాణానికి సంబంధించిన 2,448 టికెట్లు రద్దయ్యాయి. పొగమంచు కారణంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 2023 డిసెంబర్లో మొరాదాబాద్ డివిజన్లో 20,000 టికెట్లు రద్దయ్యాయి. మార్చి వరకు 42 రైళ్లు రద్దయ్యాయి. తద్వారా ప్రయాణికులకు 1.22 కోట్లను తిరిగి చెల్లించామని రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా తీవ్ర చలిగాలులు, దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తోంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తెల్లవారాక కూడా పొగమంచు తొలగకపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా రోడ్లు సరిగ్గా కనిపించక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.